సార్ నమస్తే అండి, ఏం చేస్తారండి? ప్రైవేట్ సెక్టర్లో రిటైర్డ్ ఎంప్లాయీ. ప్రైవేట్ సెక్టర్లో. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 22 మంత్స్ అవుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఇది ప్రధానంగా చెప్తున్న మాట. నిజమే అనుకోవచ్చు అంటారా? రెండు లేకుండా పోయినాయి అంటారా? అది చెప్పేది ఒక వైసీపీ వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరో ఏ ప్రజలు అనుకోవట్లేదు. ఆ 11 మంది చెప్తారు. 11 మంది సార్, వైసీపీ నాయకులు ఎవరు మైకు పట్టుకున్నా చెప్తుంది అదే. రాష్ట్రంలో దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అంటాం తప్పితే ఇక్కడ అభివృద్ధి లేకుండా పోయింది అంటున్నారు. మరి అవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి. వాళ్ళు చేశారు కాబట్టి ఆ నెపం ఎదుటి వాళ్ళ మీద వేయాలని వాళ్ళు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసేది. తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి అవినీతి కానీ, పక్షపాతం కానీ, కుల మతాలకు అతీతంగానే నిర్ణయాలు తీసుకుంటారు. అదే సార్, మీరు ఆ మాట అంటారు సార్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమల్లోకి వెళ్తుంది అనే మాట చెప్తున్నారు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏం అమలు అవ్వట్లేదండి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెబుతాను, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో జనసేన ఎమ్మెల్యే కార్పొరేటర్ మూర్తి యాదవ్ జవహర్ రెడ్డి సిఎస్ మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు. 800 ఎకరాలు కబ్జా చేశారన్నారు. ఆయన కోర్టులో కూడా వేశాడు. దాని మీద ఇంతవరకు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకంతకన్నా ఏం కావాలి మీకు? అట్లాగే ఉన్నాయి. కర్నూలులో కూడా గుమ్మనూరు జయరామ్ అనే ఒక ఎమ్మెల్యే మీద తెలుగుదేశంలో చేరాడు. ఆయన వైసీపీలో ఉండగా ఆయన చాలా కరప్షన్ చేశాడని చెప్పి ఆంధ్రజ్యోతిలో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. దాని మీద ఏం చర్యలు లేవు. అవన్నీ టీడీపీ గవర్నమెంట్లో బలహీనతలే. అదే సార్, మీరేం బలహీనతలు అంటున్నారు, వాళ్ళేం మా మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అనే మాట అంటున్నారు. ఏం లేదు, వాళ్ళు చేసిన పనుల మీద కొన్ని మాత్రమే. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏమి లేదండి, అలాంటి లేదు. వాళ్ళు చేసిన కొన్ని అవినీతి పనులే కొన్ని బయట పెట్టారు. అవి జరుగుతాయి, లీగల్ ప్రాసెస్ కాబట్టి కొంచెం లేట్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, దోపిడీ పెరిగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చింది దోచుకో, దాచుకో, పంచుకో అనే నినాదంతో అంటున్నారు కదా. మరి దానికి ఏం చెప్తారు? ఏమి లేదండి, అంతా వాళ్ళు చెప్పే ఆరోపణలు తప్ప దాంట్లో ఏమాత్రం 1.1% కూడా వాస్తవం లేదు. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదండి. ఆయన ఇక్కడ ప్రతి దాంట్లో అమరావతి అనే ప్రాజెక్ట్ తీసుకుంటే లక్షల కోట్ల దోపిడీ కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ చేపట్టారనే మాట అంటున్నారు కదా. పూర్తిగా అబద్ధం అండి. అమరావతి అనేది కేవలం ఈ 2-3 జిల్లాలకు సంబంధించింది కాదు. అది రాష్ట్రం మొత్తానికి దాని ప్రతిఫలాలు అందుతాయి. అయితే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మా జనరేషన్లో మాకేమీ దీని ఫ్రూట్స్ మేము ఎంజాయ్ చేయలేము. నెక్స్ట్ భవిష్యత్ తరాలకు దాని యొక్క అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందుతాయి, యూత్కి. మీరు ఆ మాట అంటున్నారు. మావిగన్ అయితే 10 ఏళ్లలోనే అభివృద్ధి చెందిద్ది, దానికోసం 20,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోయిద్ది. చంద్రబాబు నాయుడు దోపిడీ కోసమే అమరావతి అంటున్నాడు, లక్షల కోట్లు దోపిడీ జరుగుతుంది దాంట్లో అనే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఈ మావిగన్ సంగతి ఏమంటారు? మరి మీరు మావిగన్ అవన్నీ కూడా వాళ్ళు సృష్టించినయే కానీ దాంట్లో ఏమీ లేదండి. ఆల్రెడీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా క్యాపిటల్ రీజియన్లోనే ఉన్నాయి కాబట్టి దానికోసం ప్రత్యేకంగా వాళ్ళు ఏం మాట్లాడతారు, అవన్నీ కరెక్ట్ కాదు. దాంట్లో ఏమీ లేదండి. ఇప్పుడు మచిలీపట్నం పోర్టుకి 6 లైన్ రోడ్డు వేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు మాకు కూడా కనెక్టివిటీ కావాలని అడుగుతున్నారు. 6 లైన్ రోడ్డు మచిలీపట్నం పోర్టుకి వేస్తున్నారు. దానివల్ల ట్రాన్స్పోర్ట్ అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి కోస్టల్ ఏరియా లేదు, వాళ్ళకి ఇదే. కాబట్టి చంద్రబాబు నాయుడు పక్షపాతం ఉంటే వాళ్ళకి ఒప్పుకోడు కదా. అందరూ బెనిఫిట్ పొందుతారు. ఏపీ, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలు బెనిఫిట్ పొందుతాయి. కాబట్టి అతను ఏదో చెప్పాలని చెబుతున్నాడే కానీ ఆ మచిలీపట్నం లేదు, వేస్ట్, రాంగ్ అంటారు. 100%. ఒక్క సామాజిక వర్గం కోసం మాత్రమే అమరావతి అంటున్నారు. మరి అది కూడా వాస్తవం కాదంటారా? మరి పూర్తిగా అబద్ధం. ఏ విధంగా? అసలు అప్పుడు భ్రమరావతి, కమరావతి అని మాట్లాడతారు కొంతమంది. కమ్మ వాళ్ళకి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకే.
మాకు ఇప్పుడు నేనున్నాను, మాకేం ఒక పర్సెంట్ ఒక సింగిల్ రూపీ కూడా మేము బెనిఫిట్ పొందట్లా, ఎప్పుడు కాదు 45 సంవత్సరాలుగా. అయినా కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఆయన క్రియేటివిటీ, ఇన్నోవేషను, దానికే మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని కమాడనో లేకపోతే ఇంకో క్యాస్ట్ అనో మేము ఎవరిని మాట్లాడం. మాకు అన్ని కులాలు ఒకటే, కుల మతాలకి అతీతంగానే మేము మాట్లాడతాం. మా కుల పిచ్చి లేదు. అంటే ఆయన అంటుంది అది, వాళ్ళు వైసీపీ నాయకులు అంటుంది ఇతర కులాలను ద్వేషించే మనస్తత్వం కూడా మాకు లేదు. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఒక్క క్యాస్ట్ కోసం మాత్రమే అమరావతి అనేది వాళ్ళు చెప్తున్న మాట, అది వాస్తవం కాదంటారా? 100% అబద్ధం అది, చెప్తున్నా కదా. మరి ఏ విధంగా చెప్పగలరా మాట? అక్కడ చూస్తే గనక అందరు భూములు కొనుక్కుందంతా ఒకళ్ళేను, ఇప్పుడు దాంట్లో దోచుకోవడం కోసం మాత్రమే. అదే గనక ఈ మావిగన్న అయితే గనక అన్ని వర్గాలు ఉంటాయి, పేదలకు రాజధాని అవుతుంది అదే మాట వాళ్ళు చెప్తున్న మాట. మరి మావిగానే ఏం లేదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ బందర్ పోర్టుకి ఏం చేశారు? అక్కడ తీసుకుని ఏం చేశారు? 5,000 ఎకరాలు 50 తీసుకొని ప్లెడ్జ్ పెట్టుకుని బ్యాంకుల్లో పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగింది? అసలు పోర్టే కట్టలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నిర్మాణం జరుగుతుంది, ప్రత్యక్షం కనబడుతున్నా కూడా మాకేం కనబడతలేదంటే వాళ్ళకి బహుశా ఐసైట్ అయి ఉండొచ్చు. కూటమి అనేది ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది 20 నెలల్లో. ప్రజలందరూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కోరుకుంటున్నారు అంటున్నారు కదా, అది నిజమే అంటారు? మరి ఏం లేదండి, 1% కూడా ఎవరు అనుకోవట్లేదు. ఎందుకు లేదంటారు ఆ మాట? జనం మరి ఎలా వస్తున్నారు? జగన్మోహన్ అంటే ఇప్పుడు అమరావతిలోనే 1,00,000 కోట్లు చేస్తున్నాడు, అన్ని అబద్ధం. అది రాయలసీమలో చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే అక్కడ ఏ ఏరియాలో నేచురల్ రిసోర్సెస్ ఉంటాయో ఆ ప్రాంతానికి అభివృద్ధికి తగ్గట్టుగా ఇండస్ట్రీస్ కానీ పథకాలు కానీ చేస్తారు. ఇప్పుడు సోలార్ ఉంది, అది చాలా భూములు అక్కడ కన్నులు అక్కడ పడి ఉన్నాయి, అందుకని అక్కడ సోలార్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నాడు. అది తప్పే ఉంది. అది దీంట్లో థర్మల్ ఎలక్ట్రిసిటీ కానీ హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఎక్స్పెన్సివ్, అందుకని సోలార్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ సోలార్ ఇక్కడ ఎవరు బెటరు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరు బెటరు? ఎందుకంటే ఇక్కడ బ్యారియన్ లైట్స్ లేవు, అక్కడ ఉన్నాయి. పైగా దానికి కావాల్సింది అక్కడ అంటే సన్లైట్ ఎక్కువ కావాలి, అక్కడ ఏరియాలో ఉంది. కాబట్టి రాయలసీమ జిల్లాలో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే గనక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. 2029 మాకు అధికారం ఇవ్వబోతున్నారు, జనం వెంటే జగన్ ఉన్నారు, జగన్ వెంటే జనం ఉన్నారు అనే మాట అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటారు? ఏం వాస్తవం లేదు. అదేం సార్, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉంటుంది, రప్ప అనే అంటున్నారు కదా సార్. మరి రప్ప అనటం వల్లే ఇంకా ఎక్కువ కోల్పోతున్నారు ప్రజల్లో కాన్ఫిడెన్స్. ఒక్క డైలాగే కోల్పోతున్నారు అంటారు. ఇంకా ఇది నెగిటివే కానీ దానికి ఆ పార్టీకి ఏమీ ఫేవర్ చేయదు. అది మీరు ఫేవర్ చేయరని మీరు అంటున్నారు సార్. మొన్నేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు 200 సీట్లు మాయా అన్నారు, నేను అంబటి రాంబాబు గారు 211 సీట్లు మాయా అంటున్నారు కదా సార్. మరి వాళ్ళు అనుకుంటారండి, వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అంతా పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళకి అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎవరు ఏం మాట్లాడితే దానికి తగ్గట్టుగా వాళ్ళకి మాట్లాడతారు, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, అందుకోసం అట్లా మాట్లాడతారు. అంతే అంటారు. ఏం లేదు. థ్యాంక్ యూ.